Attention please. అధిక వడ్డీ ఈ మాటలు మహా పవర్ఫుల్. కొన్ని సంస్థలు మాయవల విసురుతాయి. అందులో చిక్కరంటే గోవిందా. మధ్యతరగతి కుటుంబం, సగటు రైతు, సాధారణ ఉద్యోగి, పేద కార్మికుడు, చిరు వ్యాపారి సంపాదించే ప్రతి రూపాయి వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చెమట చిందించి కూడగట్టిన మొత్తాన్ని తీసుకెళ్లి ఎక్కడో మదుపు చేసేందుకు ఎవరైనా మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిందే. అలా ప్రశ్నించాల్సిన బాధ్యతను, నష్టపోయే ముప్పును, సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పడానికి, అప్రమత్తం చేయడానికే అటెన్షన్ ప్లీజ్ 2 భాగాల సిరీస్ను మీకు అందిస్తోంది. ఉన్నట్టుండి పుట్టుకొచ్చే కొన్ని డాబుసరి సంస్థలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ పెడతాయి. ముఖ్యంగా వృద్ధులు, రైతులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తాయి. ఎంతో మంది తమ వద్ద డిపాజిట్ చేస్తున్నారని, మీరు బంగారం లాంటి అవకాశం కోల్పోవద్దని అదే పనిగా వదలగొడతారు. జీవితంలో అరుదుగా వచ్చే ఛాన్స్ అని బులిపిస్తారు. నిజమే కాబోలు అనుకుని కొంతమంది ముందుకొస్తారు. అప్పు తెచ్చి కొంత, దాచుకున్నది మరికొంత డిపాజిట్ చేస్తారు. వారు అక్కడ ఏం మిస్ అవుతున్నారు? మా డిపాజిట్ డబ్బులతో మీరేం చేస్తారని అడుగుతున్నారా? అధిక వడ్డీ ఎలా ఇవ్వగలుగుతున్నారో అడుగుతున్నారా? లేదు, అక్కడే పప్పులు కాలేస్తున్నారు. మార్కెట్లోకి ఎవరంటే వారు వచ్చి సొమ్ములు కలెక్షన్ సాగించే అవకాశం ఉంటుందా? ప్రతి కంపెనీకి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించే హక్కు, అధికారం ఉంటాయా? ఉండవు. అది అడిగి తెలుసుకుని నిజానిజాలు నిర్ధారించుకోవాలి. ఈ సంగతి గాలికి వదిలేసి ఎవరో ఎక్కడో కార్యాలయం తెరిచి బోర్డు వేలాడదీసి రండి రండి అని ఆహ్వానిస్తే, ఏజెంట్ ఎవరో మాయమాటలు చెబితే క్యూలో నిలబడి డబ్బులు కట్టేస్తారా? అదే కొన్ని వేల మంది కొంప ముంచుతోంది. ఒక కంపెనీ చట్టబద్ధంగా నమోదు కావడం అన్నది ఒక అంకం. అది ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించే అధికారం చట్టబద్ధంగా కలిగి ఉందా లేదా అన్నది మరో కీలక అంశం. వ్యాపారం చేసే సంస్థ, తయారీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైనా ఎవరైనా సరే వారికి సంబంధించి పూర్తి వివరాలు కనుక్కోవాలి. అవగాహనతో కూడిన నమ్మకమే భద్రత కనుక ఖచ్చితంగా క్లారిటీ తీసుకోండి. ఏ అధికారంతో డిపాజిట్ల సేకరణ చేపట్టారో పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి. మీకు తెలుసు కదా, బ్యాంకులు డిపాజిట్లు ఎందుకు తీసుకుంటాయి? బీరువాల్లో కట్టలుగా పేర్చడానిక? లేదు, ఆ సొమ్మును రుణాలుగా ఇచ్చి ఆదాయం సంపాదిస్తాయి. అధిక వడ్డీ ఆశ చూపే కొన్ని సంస్థలు తాము రియల్ ఎస్టేట్లో లాభాల పంట పండిస్తామంటాయి. మరికొన్ని ట్రేడింగ్ ద్వారా కూడబెడతామంటాయి. ఆ ట్రేడింగ్ లో లాభాలే కాదు, నష్టాలు సంభవిస్తాయి. అటువంటప్పుడు ప్రతి నెల హామీ మేరకు ఖచ్చితంగా అధిక వడ్డీ ఎలా ఇవ్వగలరు? అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడూ లాభాలే వస్తాయా? ప్లాట్ల విక్రయాలు ఆలస్యమైతే, మార్కెట్ మందగిస్తే ఏమిటి పరిస్థితి? మీకు అనుమానమే అక్కర్లేదు, వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాం అంటారు. పెద్ద ఎత్తున ఖాతాదారులు ఉన్నారంటారు. సరే, నా డబ్బుతో ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించండి. చట్టబద్ధంగా ఏం చేస్తారో మీరు కన్విన్స్ అయ్యేలా, మీకు స్పష్టంగా అర్థమయ్యేలా సమాధానం వస్తేనే డిపాజిట్ చేసే విషయం ఆలోచించండి. ఏ పెట్టుబడికి సంబంధించి అయినా కొన్ని ప్రాథమిక సూత్రాలను మర్చిపోకూడదు. ఆదాయం లేకుండా వడ్డీ ఉండదు, వ్యాపారం లేకుండా లాభం ఉండదు, రిస్క్ లేకుండా అధిక రాబడి ఉండదు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, తెలివైన పెట్టుబడిదారు ఎవరైనా అధిక వడ్డీ ముట్టజెప్పగల ఆదాయం ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొన్నేళ్లుగా కొంతమంది నోట వినిపిస్తున్న కబుర్లు ఏమిటంటే, ట్రేడింగ్ చేసి దండిగా కూడబెడుతున్నాం కాబట్టి అధిక వడ్డీ చెల్లింపు సమస్యే కాదని హామీల మోత. ట్రేడింగ్ అంటే ఏమిటి? కొనుగోలు చేయడం, విక్రయించడం, ధర వ్యత్యాసంతో లాభం పొందడానికి చేసే వ్యాపారం. వ్యాపారం అన్నాక లాభం ఒక్కటే కాదు, నష్టమూ ఉండవచ్చు. ట్రేడింగ్ లో నష్టం వస్తే నెల నెల నిర్ణీత వడ్డీ నాగా లేకుండా ఎలా చెల్లిస్తారని మీరు నిలదీసి అడగండి. సరైన సమాధానం రాకపోతే డిపాజిట్ ప్రతిపాదనను అంతటితో వదిలేయండి. రియల్ ఎస్టేట్ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు, ఇదంతా గ్లామర్ భాష. స్థిరాస్తి రంగాన భూమి అంటూ ఉంది కదా, పెద్ద కంపెనీతో డీల్ చేస్తున్నాం కదా అనుకుంటారు చాలా మంది. శివారు ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి ఇళ్ళు, ప్లాట్లు, భవనాలు నిర్మించడం, వాటిని విక్రయించడం జాగ్రత్తగా చక్కబెట్టాల్సిన బాధ్యత. అది ఆషామాషి వ్యవహారం కాదు, ప్రణాళికాబద్ధంగా సాగించాల్సిన వ్యాపారం. వ్యాపారం అనేసరికి లాభ నష్టాలు తప్పవు కదా. ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ దశలో ఉంది, ఎప్పటికి లాభదాయకం అవుతుంది తదితర ప్రశ్నలకు జవాబులు రావాలి, ఉండాలి. ఇంకో వీడియోలో మరికొన్ని అంశాలని పరిశీలిద్దాం. మీ సూచనల్ని, సలహాల్ని కామెంట్స్ విభాగంలో పోస్ట్ చేయండి.
దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.